ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే టైప్ స్క్రిప్ట్లో డేటా టైప్స్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో ఇక్కడ మనకి డేటా టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ వాటి గురించి నేను చెప్పబోతున్నాను అనమాట. నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. సో మనకి ప్రిమిటివ్ అని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రిమిటివ్ గురించి మాట్లాడుతున్నా, నాన్ ప్రిమిటివ్ గురించి నేను లాస్ట్లో చెప్తాను అనమాట. ఈ సిరీస్ అవి కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి. సో అది నేను లాస్ట్లో చెప్తా. మనం ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అలా చెప్పుకుంటూ పోతాం అనమాట. సో ఈ డేటా టైప్స్ అంటే ఏంటంటే మనకి డేటా ఏ ఫార్మాట్లో స్టోర్ చేసుకొని ఉండాలని చెప్పడానికి మనం ఈ డేటా టైప్స్ని వాడాలన్నమాట. ఈ డేటా టైప్స్ని వాడడం వల్ల ఏంటంటే మనకి డేటా ఏ టైప్లో స్టోర్ అయ్యి ఉంటుంది అని తెలిసింది. సో ఆ డేటా ఏ టైప్లో మనకి స్టోర్ అయ్యి ఉంటుందో దాన్ని బట్టి మనం ఆ డేటా మీద ఆపరేషన్ చేయొచ్చు. అండ్ మనకి కోడింగ్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అనమాట. ఒక డేటాని ఒక ఫార్మాట్లోనే పెట్టుకోవాలి. సో ఏ డేటాని ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ ఫార్మాట్లోనే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఏదైనా ఆపరేషన్ చేసినా ఏం చేసినా కానీ మనకి ఈజీగా ఉంటుంది. వేరే వాళ్ళకి మనం చేసిన కోడ్ అందరికీ ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే డేటా టైప్స్ ఏంటంటే నెంబర్ ఒకటి అండ్ స్ట్రింగ్ ఒకటి అండ్ బూలియన్. ఈ మూడింటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఏ డేటా టైప్ని ఎలా యూజ్ చేయాలి ఏందని. సో ఫస్ట్ డేటా టైప్స్ కన్నా ముందు ఏంటంటే మనకి వేరియబుల్ నేమ్స్ అని ఒకటి ఉంటాయి అనమాట. సో ఆ వేరియబుల్ నేమ్స్ని ఎలా యూజ్ చేయాలి అన్న వాటి గురించి మనకి ఒక ఐడియా ఉండాలన్నమాట. సో ఆ వేరియబుల్ నేమ్స్ని ఏ విధంగా పెట్టాలో నేను దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నా. సో వేరియబుల్ నేమ్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ నేమ్స్ ఏంటంటే మనకి ఏ విధంగా అయితే మనం నేమ్స్ ఉంటాయో ఎవ్రీ హ్యూమన్కి, సపోజ్ నా పేరు సాయిగోపి ఉంది, మీ పేరు సాయి చంద్ ఉండొచ్చు, సురేష్, రమేష్, భవేష్ ఇలా ఉంటాయి కదా. సో ఇదే విధంగా మనకు కూడా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మనం కోడ్ రాసేటప్పుడు ప్రతి ఒక్కదానికి ఒక వేరియబుల్ ఉంటుంది అనమాట. ఆ డేటాని మనం అసైన్ చేసేది వాటన్నిటికీ కొన్ని వేరియబుల్ నేమ్స్ ఉంటాయి అనమాట. సో మనం ఆ వేరియబుల్ నేమ్స్ కన్వెన్షన్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఒక వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తామంటే యాక్చువల్గా ఎట్లా అంటే ఈ వేరియబుల్స్ని మనం ఏదైతే వేరియబుల్స్ క్రియేట్ చేస్తామో మన డేటాను స్టోర్ చేసుకోవడానికి ఆ డేటాకి మనం ఈ డేటా టైప్ని ఇస్తాం అనమాట. సో అదే అనమాట మనం చేసేది. సో ఫస్ట్ ఒక వేరియబుల్ చూద్దాం. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే వేర్ అనే ఒక కీవర్డ్ ఉంటారనమాట. సో వేర్ అంటే ఏంటంటే వేరియబుల్ అనమాట. తర్వాత ఇక్కడ మనం నేమ్ ఇవ్వాలి. సో మనం క్రియేట్ చేసేదాన్ని నేమ్ ఇవ్వాలి. సపోజ్ నేను ఫస్ట్ నేమ్ తీసుకోవాలనుకున్నాను. సో నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ అని తీసుకుంటా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారు ఇది ఒక వేరియబుల్ నేమ్ అనమాట. ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఫస్ట్ లెటర్ ఎప్పుడు ఏదర్ క్యాపిటల్ లెటర్ ఆర్ స్మాల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి అండ్ అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు. ఇట్లా నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు అనమాట. ఎప్పుడు చూసినా మనకి ఇట్లా కావాలి. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో కూడా స్టార్ట్ కాకూడదు, ఓన్లీ అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత ఇది ఒక వర్డ్ కదా, ఫస్ట్ అనేది ఒక వర్డ్, నేమ్ అనేది ఒక వర్డ్. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ వర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్డ్స్ వస్తాయో అప్పుడు వచ్చిన వర్డ్ అన్న ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్ ఉండాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్స్ ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకి ఏంటంటే ఏదో క్యాపిటల్ ఆర్ స్మాల్ లెటర్ ఉండాలన్నమాట. క్యాపిటల్ ఆర్ అప్పర్ కేస్, అప్పర్ ఆర్ లోయర్ కేస్ ఉండాలి, ఆర్ అండర్ స్కోర్ వీటితోనే ఉండాలన్నమాట. తర్వాత వచ్చే వాటితో క్యామెల్ కేస్ రావాలి. సో తర్వాత వచ్చే వాటన్నిటికీ క్యామెల్ కేస్ లెటర్స్ పెట్టాలన్నమాట. సో ఇట్లా మనం ఇలా పెడితే దీన్ని క్యామెల్ కేస్ అంటారు. సో అలా అనమాట. అండ్ నెంబర్తో షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు అనమాట. అందుకోసమనే మనం నెంబర్స్తో స్టార్ట్ చేయకూడదు. ఈ విధంగా మనం ఫస్ట్ ఈ విధంగా క్రియేట్ చేసినాం కదా ఒక నేమ్. తర్వాత ఈ నేమ్కి మనం డేటా ఇవ్వాలన్నమాట. సో డేటా ఇవ్వాలంటే దానికన్నా ముందు డేటా టైప్ డిక్లేర్ చేయాలన్నమాట. సపోజ్ ఫస్ట్ నేమ్ అనేది ఇది ఒక వర్డ్ కాబట్టి ఇది వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్ అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కోలన్ అని పెట్టేసి స్ట్రింగ్ అని ఇస్తా. ఇట్లా ఇది డేటా టైప్ ఇవ్వడానికి ఫస్ట్ వేర్ అని పెట్టాలి, తర్వాత వేరియబుల్ నేమ్ పెట్టాలి, తర్వాత ఇలా ఒక కోలన్ పెట్టుకోవాలి, తర్వాత ఒక డేటా టైప్ ఇవ్వాలి. సో డేటా టైప్ ఇచ్చిన తర్వాత ఈక్వల్ టు ఇక్కడ మనం నేమ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ సపోజ్ నా పేరు సాయిగోపి. సో ఈ విధంగా సాయిగోపి ఇచ్చా. అదే నేను సేమ్ ఇంకొక వేరియబుల్ ఇదే కాపీ పేస్ట్ చేసి తీసుకుంటున్నా. ఇక్కడ మనం డబుల్ కొటేషన్ బదులు సింగిల్ కొటేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అరిమేటి.
సో ఈ విధంగా డబల్ కొటేషన్స్ అయినా సింగిల్ కొటేషన్స్ అయినా యూజ్ చేయొచ్చు. చివరిలో ఇట్లా సెమీకోలన్ పెట్టాలి. ఇది మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేయడం అనమాట. ఇది ఈ ఫార్మాట్. సో ఫార్మాట్ ఎట్లా అంటే ఫస్ట్ వేర్ కీవర్డ్ వాడాలి, తర్వాత నేమ్ వాడాలి, వేరియబుల్ నేమ్. ఇది ఏంటంటే కీవర్డ్ అనమాట. ఇది మనకి టైప్ స్క్రిప్ట్ ఇస్తుంది బై డిఫాల్ట్గా, అది ఫాలో అయిపోవాలి. తర్వాత మనకి ఇక్కడ కోలన్ అని ఒక కోలన్ పెట్టాలి, ఎందుకంటే ఇది దీన్ని డిఫరెన్షియేట్ చేయడం. తర్వాత మనం డేటా టైప్ని ఈ విధంగా డేటా టైప్ పెట్టాలి. తర్వాత స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ డేటా టైప్లో ఏంటంటే మనకి ఏదైనా ఇట్లా డబల్ కొటేషన్స్లో మనం టెక్స్ట్ను స్టోర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మనం డబల్ కొటేషన్స్ పెట్టాలన్నమాట. ఆర్ సింగిల్ కొటేషన్స్ యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్స్ని పెట్టుకోవచ్చు. మనం కొన్నిసార్లు ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు డబల్ కొటేషన్ సింగిల్ కొటేషన్స్ కాకుండా మనం ఇప్పుడు మిడిల్ నేమ్, సపోజ్ మిడిల్ నేమ్ అని పెట్టేసి మనకి ఇక్కడ ఎస్కేప్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట, చిన్ను. సో ఈ విధంగా కూడా మనం స్ట్రింగ్స్ డేటా టైప్ని మనం ఈ విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే స్ట్రింగ్స్ డేటా టైప్ అనమాట. స్ట్రింగ్ డేటా టైప్లో మనం ఏదైనా ఇట్లా డేటాని స్టోర్ చేసుకోవచ్చు, రమేష్, సురేష్. సో ఏ విధంగా అయినా మనం చేసుకోవచ్చు. ఓన్లీ నేమ్సే కాదు. సపోజ్ సిటీ నేమ్, సపోజ్ సిటీ అని ఒక చేసుకున్న. సిటీ ఏంటంటే మాది మధిర ఖమ్మం డిస్టిక్, మధిర ఖమ్మం. సో ఈ విధంగా మనం సిటీ పెట్టుకోవచ్చు. మీరు ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇంకొక నేమ్ నేను తీసుకుంటున్నా, మై ఎడ్యుకేషన్ కాలేజ్ ప్లేస్, మై ఎడ్యుకేషన్ ప్లేస్ అని పెట్టేసి ఇక్కడ నేను విజ్ఞాన్ అని పెట్టా, విజ్ఞాన్ కాలేజ్ అని. సో విజ్ఞాన్ కాలేజ్ అని ఇక్కడ పెట్టా అనమాట. సో ఇక్కడ ఒక వర్డ్ తీసుకున్నా, ఇక్కడ కూడా ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ డిఫరెన్స్ మీకు అర్థమైందా? సో ఇక్కడ నేను స్ట్రింగ్ ఇచ్చేసిన అనమాట, ఇక్కడేమో నేను స్ట్రింగ్ ఇవ్వలేదు, ఇక్కడ నేను స్ట్రింగ్ అని మెన్షన్ చేయలేదు. కానీ టైప్ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఇది ఇన్ఫీరియర్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇన్ఫీరియర్ అని ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఇచ్చిన డేటాని బట్టేసి ఈ డేటా టైప్ అనేదాన్ని డిక్లేర్ చేసుకుంటుంది అనమాట. సో ఈ డేటా టైప్ అనేదాన్ని డిక్లేర్ చేసేసుకొని అది ఆటోమేటిక్గా ఇది ఈ టైప్లో ఉందని మనకి చెప్పేసిద్ది అనమాట. తర్వాత నేను దీనికి వేరే ఏదైనా డేటా, సపోజ్ దీనికి నేను ఏదైనా నెంబర్ లాంటిది ఇస్తుంటే నాకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, చూసారా? సో నెంబర్ కెనాట్ బి అసైన్స్ టు స్ట్రింగ్ అని. సో ఇది యాక్చువల్గా టైప్ స్క్రిప్ట్లో ఉన్న ఫ్యూచర్ అనమాట. ఈ ఫ్యూచర్ మనకి జావా స్క్రిప్ట్లో ఉంది. జావా స్క్రిప్ట్లో మీరు ఇదే కోడ్ని జావా స్క్రిప్ట్లో రన్ చేస్తే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. అదే అనమాట మనకి స్టాటిక్ టైపింగ్కి డైనమిక్ టైపింగ్కి డిఫరెన్స్. మనది జావా స్క్రిప్ట్లో డైనమిక్ టైపింగ్ కాబట్టి మీరు ఏ వాల్యూ ఇచ్చినా తీసుకుంటుంది, కానీ మనకి టైప్ స్క్రిప్ట్లో ఆ విధంగా తీసుకోదు అనమాట. అందుకోసమని మనం ఇది ఈ విధంగా మనకి వర్క్ చేస్తుంది అనమాట. మనకి ఈ ఫీచర్ దీన్ని ఇన్ఫీరియర్ అంటారు. ఆటోమేటిక్గా టైప్ స్క్రిప్ట్ గెస్ చేసేసేది ఈ డేటా టైప్ అనేది కన్వర్ట్ చేస్తుంది. తర్వాత మనం ఈ డేటాకి ఆల్రెడీ స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి వేరే డేటా టైప్ ఇస్తే ఇది అలో చేయదు అనమాట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది టైప్ స్క్రిప్ట్కి జావా స్క్రిప్ట్కి ఉన్న మేజర్ ఫీచర్. సో ఇది మనకి జావా స్క్రిప్ట్లో ఉండదు, కానీ ఇక్కడ మనకి టైప్ స్క్రిప్ట్లో ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది అలో చేయదు అనమాట. ఓకే, దీన్ని ఇన్ఫీరియర్ అంటారు. ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మనం ఇవ్వపోయినా ఏంటంటే ఇక్కడ మన స్ట్రింగ్ అని ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా టైప్ స్క్రిప్ట్ ఇక్కడ మనం ఇచ్చింది స్ట్రింగ్లో ఇచ్చాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా స్ట్రింగ్ని తీసేసుకుంటుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఫ్యూచర్ అనమాట. ఇది స్ట్రింగ్ డేటా టైప్ గురించి. ఈ విధంగా మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కేసులో చూస్తే మై ఒక వర్డ్ కాబట్టి, ఎడ్యుకేషన్ ఒక వర్డ్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను అంటే ప్రతి లెటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు సిఈపిలో చూస్తే ఇవన్నీ నేను క్యాపిటల్ లెటర్స్ పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే నెంబర్స్ చూద్దాం. సో నెంబర్స్ వచ్చేసి మనం ఏ నెంబర్ అని చేసుకోవచ్చు. వేర్ మై ర్యాంక్. సో వేర్ ర్యాంక్ అని ఇచ్చేసి ఇక్కడ నేను నెంబర్ అని ఇచ్చేసి ఇక్కడ మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రాసుకొని ఇక్కడ మనం నెంబర్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్లోటింగ్ వాల్యూస్ ఉన్నా ఫ్లోటింగ్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. మీరు ఏ వాల్యూస్ ఉన్నా, సపోజ్ పర్సంటేజ్ అన్నప్పుడు సపోజ్ నాకు 98.92% వచ్చింది. సో ఈ విధంగా పర్సంటేజ్ని కూడా మనం డెసిమల్స్ వాల్యూస్ ఉన్నా ఇట్లా హోల్ నెంబర్స్ ఉన్నా తీసుకోవచ్చు. ఇది మనకి చాలా నెంబర్స్ని కూడా యాక్సెప్ట్ చేసేసిద్ది అనమాట. ఇది కూడా అంతే అనమాట. సపోజ్ ఒకసారి ఇప్పుడు నేను ఒక నెంబర్ క్రియేట్ చేశా,
మైలేజ్ అని ఒకటి క్రియేట్ చేశా 23 అని. తర్వాత ఈ మైలేజ్కి నేను వేరేది ఏమన్నా ఇద్దామని ట్రై చేస్తాను. సో ఇక్కడ మనకి చేయదనమాట, ఎందుకంటే ఇక్కడ మనకి ఇది ఇన్ఫీరియర్ వాడేసి ఆటోమేటిక్గా మనకి టైప్ అనేది కన్వర్ట్ అయిపోయింది అనమాట. మనం ఇక్కడ టైప్ని కన్వర్ట్ చేసుకోలేము. సో అందుకోసమనే మనం ఈ విధంగా మనం ఫాలో అవ్వాలన్నమాట. యాక్చువల్గా మనం ఈ కేసును కూడా మనం టైప్ స్క్రిప్ట్లో ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా టైప్ కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేయడం వల్ల ఏంటంటే మనకి టెస్టింగ్ కానీ కోడింగ్ కానీ ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆల్రెడీ మనకి సెన్స్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా చేసేస్తుందని. సో ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల మనకు కోడింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. ఈ విధంగా రాస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి మనకి నెంబర్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బులియన్. సో బులియన్కి వచ్చేసి మనకి ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి అనమాట. బులియన్స్ వచ్చేసి బులియన్ డేటా టైప్ వచ్చేసి ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి. అదేంటంటే ఏదర్ ట్రూ ఆర్ ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ కానీ ఫాల్స్ కానీ అవుతుండే అనమాట. సో ఆర్ యూ సబ్స్క్రైబ్డ్, వాల్యూ are you subscribed. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఆర్ యూ సబ్స్క్రైబ్డ్ కాదా సబ్స్క్రైబ్డ్ ట్రూ అని పెట్టేసిన. సో డిడ్ యూ ఫెయిల్ పాస్. సో పాస్ అనేదానికి నేను ఫాల్స్ అని ఇస్తాను అనమాట. సో మనకి బులియన్కి ఓన్లీ మనం ఇక్కడ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి నెంబర్స్కి స్ట్రింగ్ వచ్చేసి మనకి ఇష్టం వచ్చిన డేటా ఇచ్చుకోవచ్చు. అది ఖచ్చితంగా స్ట్రింగ్ ఫార్మేట్లో ఉండాలి. ఇక్కడికి వచ్చేకల్లా మనకి నెంబర్ ఫార్మేట్లో ఉండాలి. బులియన్కి వచ్చేకల్లా మనకి ఏదో ట్రూ ఆర్ ఫాల్సే ఉండాలి. ఆటోమేటిక్గా ఇది కూడా మనకి టైప్ తీసేసుకుంటుంది అనమాట. ఈజ్ చెక్డ్ అని కాడ ఈజ్ చెక్డ్ అనే కాడ నేను ఫాల్స్ పెట్టేసాను. సో ఈ విధంగా మనం వాల్యూస్ని కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ వాల్యూస్ని కన్సోల్లో ప్రింట్ చేసుకోవాలనుకుంటే కన్సోల్ లాగ్ అని పెట్టేసి ఈజ్ చెక్డ్ అని పెట్టేసి మీరు సపోజ్ ఈజ్ చెక్డ్ ప్రింట్ చేయాలనుకుంటే ఇప్పుడు మన కోడ్ని రన్ చేద్దాం. సో కోడ్ని రన్ చేయడానికి నేను లాస్ట్ సార్ చెప్పాను కదా, ఫస్ట్ మనం TSC కమాండ్ యూజ్ చేసి తర్వాత ఇక్కడ వేరియబుల్ అని టైప్ చేసి స్పేస్ నొక్కండి. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకి TS అని కొట్టండి. ఫస్ట్ మనం టైప్ స్క్రిప్ట్ కంపైలర్కి మన కోడ్ని ఇచ్చేస్తాం. సో మన కోడ్ని ఇచ్చినప్పుడు అది కొంచెం టైం తీసుకొని మన కోడ్ని కంపైల్ చేస్తుంది అనమాట. సో కంపైల్ చేసి మనకు ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ ఇస్తుంది. సో ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ని మనం రన్ చేయాల్సి వస్తుంది. ఇది మనకి టైప్ స్క్రిప్ట్ కంపైల్ అయిపోయింది. సో ఏ ఎర్రర్ లేకపోతే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకి సేమ్ నేమ్తో ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు నేను నోడ్ వేరియబుల్ .js అని కొట్టా. సో JS అని కొట్టి నేను టైప్ చేస్తే ఇక్కడ నాకు ఆటోమేటిక్గా ఇక్కడ నేను చెక్డ్ ప్రింట్ చేశాను కాబట్టి నాకు ఫాల్స్ వచ్చేసిద్ది అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నేను ఏజ్ అని ఒకటి ఇచ్చేసి 27 అని ఒకటి ఇచ్చేసిన. ఇక్కడ నేను ఒకటి ప్రింట్ చేద్దాం అనుకున్నా. సో console.log. సో ఇక్కడ నేను ప్రింట్ చేసేటప్పుడు ఏంటంటే నాకు ఏజ్తో పాటు పైన ఉన్న ఫస్ట్ నేమ్ కూడా రావాలన్నమాట. సో ఇక్కడ ఏజ్తో పాటు ఫస్ట్ నేమ్ కూడా రావాలి. సో నేనేం చేస్తాను అంటే ఈ విధంగా తీసుకుంటాను అనమాట. లైక్ ఇక్కడ కొటేషన్ల బదులు ఇక్కడ ఎస్కేప్ క్యారెక్టర్స్ తీసుకుంటా. ఎస్కేప్ క్యారెక్టర్ తీసుకొని ఇక్కడ నేను ఇట్లా పెరాంథసిస్ పెడతా. సో పెరాంథసిస్ పెట్టేసి ఇక్కడ నేను రన్ చేస్తా. సో ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఇస్తా. సో ఈ విధంగా ఏంటంటే మన స్ట్రింగ్లో కూడా 2-3 వాల్యూస్ని చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏజ్ అని ఇస్తాను. మళ్ళీ ఏజ్ మనం ఏదైనా క్యారెక్టర్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా డాలర్ వాడేసి ఈ విధంగా మనం ఏజ్ లాగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రన్ చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ నేను కంపైల్ చేసిన తర్వాత చూద్దాం. ఈ విధంగా మీరు ఎన్ని నేమ్స్ అయినా ఒక దగ్గర ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ విధంగా స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇక్కడ ఈ ఎస్కేప్ క్యారెక్టర్స్ యూజ్ చేయాలన్నమాట. మీరు డబల్ కొటేషన్స్ యూజ్ చేస్తే వర్క్ అవ్వదు. సో ఇప్పుడు కంపైల్ అయింది. ఇప్పుడు నేను రన్ చేసి ఇక్కడ చూసారా SaiGopi ఏజ్ ఇస్ 27 అని వచ్చింది. ఇక్కడ మనం స్ట్రింగ్లో ప్రింట్ చేసాం కదా, ఆటోమేటిక్గా ఇక్కడ ఫస్ట్ నేమ్లో మనం SaiGopi ఇచ్చాం, ఏజ్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇవి అనమాట డేటా టైప్స్, మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ టైప్ స్క్రిప్ట్లో. మీకు ఇంకేదైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి,
నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.